నిలయమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. నదీ నదాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఎన్ని ఉన్నా భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక రాజధాని అనదగినటువంటి పరమ పవిత్ర క్షేత్రం కాశీక్షేత్రం. ఇవాళ మనమంతా కాశీక్షేత్రంలో, అందున జగద్గురువుల సన్నిధానంలో వారి పాదధూళి సోకినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో మనం ఆశీనులమై ఉన్నాం. అలాగే ఒక గొప్ప కార్యక్రమంలో మనమంతా భాగస్వాములం అవుతున్నాం. రేపు 25వ తేదీ 25వ శతావధానం. వద్దిపర్తి పద్మాకర్ గారు వారు అసామాన్యమైన ప్రతిభాధురీణులు, త్రిభాష మహాసహస్రావధాని. వారు 25వ శతావధానాన్ని రేపు చేయబోతున్నారు. ఇది బహుశా సాహిత్య చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టం. ఈ ఘట్టంలో మనం భాగస్వాములమైనందుకు పులకించిపోతూ ఉండాలి. దర్శనం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సుదర్శనంగా మీకు అందిస్తున్నది. ఇంతమంది పండితులు ఈ సభకు విచ్చేసి ఉన్నారు. వేదిక ముందున్న పెద్దలంతా ఉన్నారు. ఇవాళ రకరకాల మార్గాలలో కాశీకి చేరుకున్న పండితులంతా ఉన్నారు. రేపు సభ కిటకిటలాడుతుంది. దీని పేరు ఎంత మంచి పేరు పెట్టారు, కాశీ తెలుగు సంగమం. కాశీ తెలుగు సంగమం. ఇవాళ కాశీ నగరంలో తెలుగు వెలుగు వెలగాలి. కాశీ నగరమంతా తెలుగు ప్రతిధ్వనించాలి. విశ్వనాథుని సన్నిధానంలో ఈ కవులంతా కమ్మగా కవితా గానం చేసి ఆ విశ్వనాథుని మనసారా కీర్తించాలి. ఇందాక మా సోదరుడు శశిధర్ శర్మ పాడుతూ ఉంటే ఆనందంతో ఒళ్ళంతా పులకించిపోయింది. ఆ పాటలు ఒకటా రెండా, అవి అమృతపు చెరులు. మా పెదనాయన బ్రహ్మశ్రీ సీతారామ శర్మ గారు అందించినటువంటి ఒక గొప్ప వారసత్వంగా పుణికి పుచ్చుకొని అమృత తుల్యమైనటువంటి గాత్ర మాధుర్యాన్ని తనలో నింపుకొని తాను, తన కుటుంబం అంతా కూడా, 2 కూతుర్లు అలాగే తన భార్యామణి అందరూ కలిసి ఈ సంగీత సేవలో తరిస్తూ విపంచి మ్యూజికల్ అకాడమీని స్థాపించి తద్వారా దేశభక్తి, దైవభక్తి, ఆధ్యాత్మిక శక్తి అన్నీ కలిగి ఒక వినూత్నమైన రీతిలో తాను లీనమై ఉన్నటువంటి మా సోదరుడు శుభారంభాన్ని గావించాడు. అమృత తుల్యమైన గానం విన్నాం. అది సంగీత నీరాజనమైతే ఇప్పుడు సారస్వత నీరాజనం. ఇది స్వామికి ఇష్టమైందే. ఎందుకంటే అఖిల వాంగ్మయ స్వరూపుడు సదాశివుడు కదా. ఆయన డమరుద్ధానంలోంచే కదా అక్షరాలన్నీ వచ్చాయి. అందుకని ఆయన అక్షర స్వరూపుడు, అక్షయ సౌభాగ్య ప్రదాత. అందుకని అక్షర రూపంగా ఇవాళ అవధానిగా వారు ఆ పరమశివుణ్ణి అర్చించడానికి ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇందాక మా సోదరుడు ప్రణాళిక చెబుతూ ఈ శతావధానంతో పాటుగా 7 అష్టావధానాలు కూడా జరగాలని ఉన్నది. 3 రోజులు జరుగుతున్నది శతావధానం. వచ్చిన పండితుల అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వాళ్ళు. సమయమా అందరికీ 24 గంటలే. మరి ఎలా సమకూరుస్తాం, ఎలా చేస్తాం? అంతా విశ్వేశ్వరుడు చూసుకుంటాడు. మన చేతిలో ఏం లేదు. మనం ఇవాళ శుభారంభంగా విద్దాం. ఇవాళ ముద్దురాజే మహోదయులు వేదిక పైన కూర్చుంటున్నారు. సంస్కృతాంధ్ర విద్వన్మణి వారు, ఇంగ్లీషు పండితులు, మ్యాథమెటిక్స్లో నంబర్ 1, అలాగే సంస్కృతాంధ్ర భాషల్లో దిగ్ధంతులు. అలాంటి వారు ఇవాళ అష్టావధానం చేస్తున్నారు. వారికి ఉన్న అన్ని బిరుదులలో అత్యంత ప్రీతికరమైన బిరుదం ఏమిటంటే క్షిప్రావధాని. ఆయన క్షిప్రావధాని అనే బిరుదు. ఆయనకు అవధాన రాజహంస అనున్నా, అవధాన వజ్రి అనున్నా, ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నా కూడా ఆయన క్షిప్రావధాని. అంటే పద్యం ఇక్కడ అడిగిన వెంటనే 4 పాదాలు చెప్పగలరు, మళ్ళీ ధారణ చేసి చెప్పగలరు. అటువంటి ఒక మహనీయమూర్తి. ఇప్పుడు వారి వయస్సు 75 దాటిందని చెప్తే ఆశ్చర్యం ఏం లేదు. అంతే కదండి. 75 సమీపిస్తున్నా అంతే. 75 నడుస్తుంది. నవంబర్లో 75. చూడండి, ఈ వయస్సులో కూడా ఇలా అవధానాలు చేస్తూ వారు ఇంతమందిని అలరింపజేస్తూ ఉన్నారు. మొన్ననే సంస్కృత పరీక్ష రాసి MA దాంట్లో డిస్టింక్షన్లో పాస్ అయినారు. చూడండి వారి శ్రద్ధ, భక్తి.
ఇప్పటికీ ప్రతినిత్యం సంస్కృత అధ్యయనం చేస్తారు. ఇక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా సరాసరి విషయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా వేదిక పైన ఉన్న వాళ్ళని పరిచయం చేసి తర్వాత నేను అధ్యక్షుల వారికి ఈ మైక్ అందజేస్తాను. ఇవాళ ప్రాశ్నిక వర్యులుగా మహామహులు ఉన్నారు. శ్రీ చింతా రామకృష్ణారావు గారు, వారు చిత్ర బంధ కవి సమ్రాట్. వారు నిషిద్ధాక్షరి అంశాన్ని అడుగడుక్కు అడ్డుకుంటారు, వారితో అందమైన పద్యాన్ని రాబడతారు. అలాగే బొంబాయి నుంచి ఇచ్చేశారు సోదరిమణి శ్రీమతి ఝాన్సీ గారు, రాపర్తి ఝాన్సీ గారు. వారు చక్కని సమస్యాంశాంతో తమ అస్త్రాన్ని సంధిస్తారు. అలాగే దత్తపది అంశాన్ని శ్రీ కౌండిన్య తిలక్ గారు నవోదయ విద్యాలయాల్లో ఆయన ఉపాధ్యాయులుగా పనిచేసి మొన్ననే పదవీ విరమణ గావించినారు. గొప్ప కథకులు, పద్యకవి, ఆముక్తమాల్యదను మళ్ళీ తెలుగులో రాసినటువంటి గొప్ప కవి. మహాపరిణయం పేరిట శ్రీ కౌండిన్య తిలక్ గారు. అలాగే వర్ణనాంశాన్ని ఇవ్వడానికి విచ్చేసిన వారు కాశీవాసి, కొన్ని ఏళ్లుగా ఇక్కడ కాశీలో ఉంటున్నటువంటి పెద్దలు, వారు తపోధనులు శ్రీ విబికే మూర్తి గారు, బాలకృష్ణమూర్తి గారు అనుకుంటా, వి బాలకృష్ణమూర్తి గారు, వాడపల్లి బాలకృష్ణమూర్తి గారు, అది వారి పూర్తి పేరు. వారు సాక్షాత్తుగా పరమశివుని అనుగ్రహాన్ని పొంది ఇక్కడ తపస్సు చేస్తూ ఇక్కడ ఉన్నవారు. అలాగే వర్ణనాంశాన్ని వారిస్తే ఆశు వంశాన్ని ఇవ్వడానికి చిరంజీవి మరుమామల చిన్మయి, ఇందాక తన మధురగానంతో మనల్ని అలరించిన చిన్నారి ఇచ్చేసింది. న్యస్తాక్షరి అనే అంశాన్ని ఇవ్వడానికి శ్రీమతి భానుమతి హట్టి గారు ఇచ్చేశారు. రామాయణ కావ్య కర్త్రి భానుమతి హట్టి గారు, మంచి పద్య కవయిత్రి. ఆమె న్యస్తాక్షరి అనే అంశాన్ని ఇస్తారు. అలాగే అవధాని గారితో పద్యాల్లో మాట్లాడుకోవడానికి, చంద సంభాషణ చేయడానికి గొప్ప పద్యకవి శ్రీ బైరపనేని పోతరాజు గారు ఇచ్చేశారు. వారు ఎట్లా మాట్లాడతారో మనం విందాం. అలాగే ఇంతమంది ఒక ఎత్తు అయితే తానొక్కడు ఒక ఎత్తు ఆ మూల కూర్చున్న పెద్ద మనిషి శ్రీ పంతుల విట్టుబాబు గారు. ఆయన తన పేరులోనే విట్టు దాచుకున్నాడు. మంచి అప్రస్తుతాన్ని పండించి అవధాని గారి ఏకాగ్రతను భంగపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ఈ 8 మంది పండితులు ఇక్కడ వేదిక పైన కూర్చుంటే పద్యకళా ప్రవీణులు మా ఫణీంద్ర గారు, డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు ఎన్ఎఫ్సిలో శాస్త్రవేత్తగా పనిచేసి పద్యాల్లో కూడా తనను మించిన వారు లేరు అని నిరూపించుకుంటూ ఇవాళ నిరంతరం పద్య సేద్యాన్ని చేస్తున్నటువంటి ఒక సాహితీ యజ్ఞ దురంధరులు శ్రీ ఫణీంద్ర గారు. వారి వాళ్ళ సభకు అధ్యక్షులు ఉన్నారు. వారి అధ్యక్ష అభిభాషణం కాగానే అవధాని గారు తన అవధానాన్ని ప్రారంభిస్తారు. శ్రీమాత్రే నమః. శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఈ కాశీ మహాక్షేత్రంలో రేపటి నుండి జరగనున్న త్రిభాషా సహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన కార్యక్రమ మహోత్సవంలో మనం అందరం పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసాం. ఆ కార్యక్రమ పరిమళాలు మనం ఇప్పటి నుండే ఆఘ్రానిస్తున్నట్టుగా ఉంది. ఇంతకుముందే శ్రీ మరుమాముల శశిధర శర్మ గారు అత్యద్భుతంగా ఒక భక్తి సంగీత విభావరిని వారి కుటుంబ సభ్యులతో కలిసి చేశారు. వారికి శుభాభినందనలు. ఇప్పుడు అవధాన భీష్మ శ్రీ ముద్దు రాజయ్య గారు క్షిప్రావధానం చేయబోతున్నారు. క్షిప్ర అంటే శీఘ్రము, అంటే ఒకే ఆవృత్తంలో వారు ప్రతి అంశాన్ని పూర్తి పద్యం వినిపించి మనను ఆనందింపజేస్తారు. ముద్దురాజయ్య గారు ఇంతకుముందు మిత్రులు దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టు ముందుగా ఆంగ్ల పండితులు,
సంస్కృతంలో కూడా చక్కని పాండిత్యాన్ని సమకూర్చుకొని ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టాన్ని కూడా సాధించారు. వారు క్షిప్రావధానిగా సుప్రసిద్ధులు. వారి అవధానాన్ని మనం ఇప్పుడు ఆనందిద్దాం. ఈ పృచ్ఛకుల పరిచయం మిత్రులు దత్తాత్రేయ శర్మ గారు ఇదివరకే చేశారు కాబట్టి అవధాని గారిని ప్రార్థనతో తమ అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మనమంతా ఇలా ఇక్కడ కలిసి ఈ మహోత్సవంలో ఆనందాన్ని అనుభవించడానికి కారకులైన మరుమాముల సోదరులను గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక విశ్వవిద్యాలయం కానీ చేయవలసిన పనులెన్నో వీరు ఇద్దరు సోదరులు కలిసి మహాద్భుతంగా ఎన్నో నిర్వహించారు. ఇప్పటికే నిజంగా తెలుగు సాహిత్యానికి, తెలుగు పద్యానికి, తెలుగు అవధానానికి ఈ సోదరులు చేస్తున్న సేవ అనన్యం, అసామాన్యం. వారిని ఎన్నిసార్లు అభినందించినా తక్కువే. సో వారిని అభినందిస్తూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఘన విఘ్నోట వినేలగుల్చటి అమోఘంబౌ కుఠారంబు. ఘన విఘ్నాట వినేలగుల్చటి అమోఘంబౌ కుఠారంబు. బల్దనుజవ్రాత పయోద పంక్తులను తోలంజేయు చెంఛానిలంబు. బల్దనుజవ్రాత పయోద పంక్తులను తోలంజేయు చెంఛానిలంబు. నయంబొప్పగ కొంచువారికి జయంబుంగూర్చు దైవంబు. శంభుని పుత్రుండు వినాయకుండు విజయంబుంగూర్ప కేల్మోర్చదన్. చేరగలేదు ధారుని ప్రసిద్ధ బుధేంద్రుల కావ్య సంహతిన్ తీరిక చూడలేదు. భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతులు. భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతుల అవధానములన్ సలుపంగ కాంచుటన్. కోరిక గల్గె చేయనది కురివినన్ గనుమమ్మ భారతీ. విశ్వనాథునిగా కాసి వెలసి గిరిజ తోడుగా భక్తుల పరమ ప్రేమ కావ పాపాళి. పరమ ప్రేమ కావ పాపాళి నన్ని కృంగంగజేసి. భక్త కల్పకమయ్యప్పు భవుడనతులు. శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీర్థస్వామి వారికి మరియు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి వారి యొక్క చరణారవిందాలకు శతకోటి నమస్సులు. ఇక్కడ విచ్చేసిన విద్వాన్మణులు కవులందరికీ నమస్కారాలు.
సరసమౌ ప్రశ్నలను వేసి చక్కనైన ఉత్తరంబుల రాబట్ట యుక్తమైన సరళి నొప్పుచు మీరలు సంతసించి నన్ను పొందంగజేయుడానంద విపుడు ప్రస్థానంద ఇంకా అట్టి ప్రస్తక వితతికి అంజలుడివే. ఇక గురువులను స్మరించుకోకుంటే మహాదోషం వస్తుంది నిజంగా. నేను ప్రత్యక్షంగా ఏ ప్రసిద్ధ అవధాని గారి దగ్గర కానీ గురువు దగ్గర కానీ నేను అవధానం నేర్వలేదు. చూసి వాళ్ళతో స్ఫూర్తి పొంది నేను చేయడం జరిగింది. అందుకోసం నా గురువులు లేరని చెప్పడానికి వీల్లేదు. అందరూ నాకైతున్న పరోక్ష గురువులే. ఇందార కిషన్ రావు గారు, గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహశర్మ గారు, వీరి యొక్క అవధానాల్లో పృచ్ఛకునిగా నేను పాల్గొన్నాను. వారి యొక్క అవధానాలను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు ఆదిలాబాద్లో బెల్లంపల్లిలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానితో స్ఫూర్తిని పొంది వారి యొక్క బాటలో నేను నడవడానికి ప్రయత్నం చేస్తున్నా. వారంత గొప్పగా చేస్తున్నాను కూడా చెప్పడం లేదు, ఇంకా ప్రయత్నమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నా వయస్సు నవంబరు 75 నిండుతాయి. అయినా కానీ ఆ ఉత్సాహం అనేటువంటిది ఉరకల వేస్తున్నది. పూర్తిగా ఏంటంటే ఎందుకో చేయాలి అని అనిపిస్తున్నది. అయినా కానీ వీరు చేయమన్నప్పుడు ఏదైతే ఉన్నదో అమ్మవారి యొక్క దయ వల్ల అమ్మవారు చూసుకుంటుందిలే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. కాబట్టి ఈ వయస్సు వల్ల ధారణ దెబ్బతినవచ్చు. నాది ప్రయత్నమే. దాన్ని విజయవంతం చేసేటువంటి యొక్క పని అమ్మవారిది. ఆమె మీద భారం వేసి నేను అవధానాన్ని ప్రారంభిస్తున్నాను. కాబట్టి అందరూ సహకరించి దీన్ని విజయవంతంగా చేసేలాగా చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఇట్టి కార్యక్రమాన్ని శతావధాన కార్యక్రమమే కానీ ఈ అవధానాలే కానీ వీటన్నిటినీ చాలా గొప్పగా చాలా గొప్ప ప్రణాళికతో నిర్వహిస్తున్నటువంటి మరుమాముల సోదరులకు నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. ఇక ప్రారంభించవచ్చు అవధానం. ప్రథమ అంశం నిషిద్ధాక్షరి. సుప్రసిద్ధ పద్యకవి, ముఖ్యంగా బంధ కవిత్వంలో సుప్రసిద్ధులైనటువంటి చింతా రామకృష్ణారావు గారు ఈ కార్యక్రమాన్ని, ఈ అంశాన్ని నిర్వహిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమన్మంగళ సద్వధానధిషణ శ్రీముద్దురాజయ్య ఆ శ్రీమద్భారతి మీదు నాల్గపైనే చెన్నారగా నిల్చి సత్ప్రేమన్ మీదు వధాన శోభ సభలో విద్వన్మణుల్ మెచ్చగా క్షేమం బొప్పగ చేయుగాక మహితా శ్రీమంతమై వెల్గగన్. అందరికీ నమస్కారం అండి. అయా అవధాన మహోదయ, శాంభవీజనని యొక్క ఔదార్యాన్ని, శాంభవి అని ఎందుకని అంటే శంభుడు అమ్మవారు కలిస్తేనే శాంభవి. శంభుని యొక్క పత్నిగా శాంభవి అన్న నేను. ఔదార్యాన్ని మీరు వర్ణించండి. నిషేధం చేయమంటారా? శ్రీకారేతర వర్ణ నిషేధము. శ్రీ నిషేధం కదా. శ్రీకారేతర వర్ణ నిషేధము. శ్రీకార ఇతర వర్ణ నిషేధం. ఇతర వర్ణ నిషేధం, అన్ని వర్ణ ఒక శ్రీ వేసుకోవచ్చు అన్నమాట. చమత్కారం చూడండి. శ్రీకారంతోనే ప్రారంభించమని వారి ఆజ్ఞ. అది చెప్పడానికి శ్రీకారేతర వర్ణాలను అన్ని నిషేధం చేశారు. ఒక శ్రీ మాత్రం మిగిలించారు దానికి.
శ్రీ శ్రీ అయ్యా అవధాని గారు, అవధాని గారు, కానీ అవధాని గారికి నమస్కారం. ఆదిలోనే హంసపాద అనుకోకపోతే ఒక చిన్న అనుమానం వచ్చింది. అవధాని పాత్ర కూడా పృచ్ఛకుడే తీసుకుంటే మీరు ఏం చేస్తారండి? పృచ్ఛకుడిగా చేస్తాను. ఏం చేస్తాడు? అవధాని పాత్ర కూడా పృచ్ఛకుడే తీసుకుంటే అక్షరం వేయాల్సింది కూడా. తండ్రి కొడుకులు, కొడుకు తండ్రిగా యాక్ట్ చేస్తాడు, తండ్రి కొడుకుగా యాక్ట్ చేస్తాడు, అప్పుడే తండ్రి కొడుకు తీరే చేస్తాడు. అంతే. నాది కూడా అంతే ఉంటుంది. ఎన్నో అవధానాల్లో పృచ్ఛకుని చేస్తుండే కదా, పృచ్ఛకుని చేస్తున్నాను అంతే. నేను అవధానం చేస్తాను, ముందుకు రాను. ఒక కథ ఉన్నది. ఊరి పెద్ద మనిషి లావుగా ఉన్నాడు. అతను రావణుని వేషం వేయించారట. అయితే రావణుని వేషం బక్కపలచుని వేయించారట. అప్పుడు ఏం చేశాడట, అప్పటికి కూడా అతని అహంకారం పోలేదు. రాముడు కొడుతుంటే వాడు బంగారే కదా, కొంచెం ఓడిపోయినట్టు యాక్ట్ చేయాలి కదా. అహంకారం పోకుండా అయితేనో వాడిని చితిగా బాధాడట. ఆ పని మాత్రం చేయని, వ్యతిరేకమైంది నేను. శవర్ణ నిషేధం అండి. శ శ్రీలన్ శ్రీలన్ వేసుకోండి, ఆ? వేసుకోండి. స్వేచ్ఛ. అక్కడ వేసుకోండి అని వదిలేస్తే వదిలేసినట్టు కాదు, ప్రే గట్టిగా పట్టడానికి. ప్రే శ్రీ షా అంటారేమో అని సావద్దన్నారు. మవర్ణ నిషేధం. ప్రేమ అంటారు మానవ. ప్రేష్ఠ శ్రేష్ఠ. శ్రీలన్ ప్రేష్ఠ. వేసుకోండి, వేసుకోండి. త్వ ప్రేష్ఠత్వ. మవర్ణం నిషేధం. బున్. శ్రీలన్ ప్రేష్ఠత్వం బున్. తర్వాత చేయండి. మొదటి పాదం పూర్తయిపోయింది. చూసారా, ఒక ఎంత నిమిషం కూడా కాలేదు మొదటి మొదటి పాదం పాదం పూర్తి. పూర్తయిపోయింది. వేసుకోమంటారా రండి? శ్రీలన్ శ్రేష్ఠత్వంబున్ అయిపోయింది అక్కడికి. మొదటి పాదం ప్రథమ పాదం అయిపోయింది. ప్రథమ పాదమే అది. రెండో పాదం ప్రథమాక్షరం నిషేధం చేస్తారా? చెప్పండి. రెండు అన్నీ రెండు అయితే తర్వాత రెండు నేను చెప్తా, అయిపోద్ది. చెప్తా అయిపోద్ది అంతే. కవర్ణం. క గ్రాలన్. లకార ప్రాస కదా, గ్రాలన్. గ్రాలన్. అక్కడ కాయే అవుతున్నది. నకారం ఉండడం వల్ల గ్రా అయింది. క్రాలని కదా. గ్రాలన్. క్రాలు అనే పదం. పదము క్రాలు. మారింది కదా అని వారి ఉద్దేశం. అది గావునాలే చూసుకోవాలి అంతే మీరు. నవర్ణం తర్వాత అదే లేదు లేదు. ఇప్పుడు మురళి గారు కూడా చెప్పారు అక్కడ. పదము కాయ కాయ మారింది. ఇంకోటి లీలన్ వేసుకోండి. అది ఏంటి ఇంకోటిది లీలన్. లీలన్ వేసుకోండి, లీలన్. మీకు ఆబ్జెక్షన్ ఇంకోటి వేసుకోండి. అది లీలన్. వేసుకోండి. గు 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 డా డానా. ఆ, కూర్పన్. అర్పన్. లీలంగూర్పన్. లీలంగూర్పన్ వేసుకోండి. శ్రీలం శ్రేష్ఠత్వం. లీలంగూర్పన్ తర్వాత నిషేధం చేయండి. మీరు వేసుకోండి. జగడం దగ్గర జగడం చూద్దాం. మా విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అన్నట్టు. హ హా నిషేధం. నా మా
ఆ? మా మనంగా ఆ? మనంగా మా నిషేధిస్తున్నా నేను. ఆ? మా నిషేధించాను. మా తర్వాత మీరు హా నిషేధం నమ్. అన్నారు. నా పెట్టా మీరు తర్వాత ఏమన్నారు? మా తర్వాత హానాను మీరు నా పెట్టారు. తర్వాత ఏమన్నారు? నంగా అంటారు మళ్ళీ. అక్క నా తర్వాత ఎన్ని నిషేధం అన్నారు చెప్పండి. మా తర్వాత నా పెట్టారా? ఆ తర్వాత నా పెట్టిన తర్వాత మళ్ళీ మా నిషేధం అన్నారు మీరు. ఆ అన్నప్పుడు నా అన్నారండి. మళ్ళీ మీరు మా అన్నప్పుడు సున్నాతో కూడిన గా అన్నారు. ఇంకా పెట్టారా? మనంగా మనంగా. ఇప్పుడు ఎత్తి ఇక మీరే వేసుకోవాలి. వేసుకోండి. మనంగా అయ్యా అవధాని గారు, అవధాని గారు నమస్కారం. చెప్పండి చెప్పండి. వారు మాటి మాటికి మా నిషేధం ఇప్పటికి 3 సార్లు మా 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 నిషేధం అంటున్నారు. ఇన్నిసార్లు లక్ష్మి వద్దు 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 అంటే లక్ష్మిది కాకుండా మరి ఏం కావాలండి? మరి నెగటివ్ అన్నిసార్లు మా లక్ష్మి కావాలి. నిషేధిస్తే మా నెగటివ్ కావాలి. థింకింగ్ అమ్మ. పనికిరాదు. అమ్మ కావాలి. నెగటివ్ థింకింగ్ పనికిరాదు. అంత పాజిటివ్ థింకింగ్ పోవాలి. మా అది కాదు ఇది కాదు అనకూడదు అని చెప్పి పాజిటివ్ థింకింగ్ రావాలని మానేసేది అంటున్నాను నేను. పాజిటివ్ థింకింగ్ ఉండాలి మనిషికి ఎప్పుడైనా అని. అప్పుడు మన పనులలో విజయాన్ని సాధించలేస్తాం. అందుకోసం మానేసేదాం అనమాట. కానీ మమకారం ఎక్కువ, అందుకని వేసుకోండి. అక్షరం మనంగా లీలన్ ఎతి లీలన్ మనంగా మనంగా లే లే నీళ్ళని అన్నారు కనుక లే అన్నారు. షా లేమిన్ వేసుకోండి. బా బా పవన నిషేధం. పా పా బాయా పా పా పవర్ణము పద్మంలో పద్నాలుగు పా. బాయన్ బాపని అనుకున్నాను. బాయన్ అన్నా. బాయన్ అయిపోయింది. రెండో పదం పూర్తి. బాయన్ చెప్పేస్తా. పూర్తి చేసేయండి. ఇందాక అడుగడుగు అక్షరానికి నిషేధం చేస్తూ ఉంటే రెండు శ్రీలం పాదాలు సునాయాసంగా చెప్పేశారు. శ్రీలం రెండు పాదాలు అంటున్నారు. ప్రేష్టత్వంబున్ లీలన్ శ్రీలన్ ప్రేష్టత్వంబున్ లీలన్ మన లీలన్ తర్వాత ఏదో ఉండే లీలం శ్రీలన్ శ్రేష్టత్వంబున్ లీలంగూర్పన్ మనంగ లేమిన్ పాపన్ లేమిన్ బాయన్ లేమిన్ బాయన్ మిగిలిన రెండు పాదాలు అనేస్తారు. అంట మేలగు మేలగు అంటే అప్రస్తుతం వారు ఫిమేల్ కాదా, ఫిమేల్ కానీ అనుకుంటారు. మేలగు ప్రేమాబ్ధిగత ప్రాళేయాచల సుపుత్రి అద్భుతం అద్భుతం. ప్రాళేయాచల సుపుత్రి శాంభవి వర్ణ భక్తులగాచున్ చాలా చాలా బాగా వచ్చింది. రాలేయాచల సుపుత్రి భక్తులగాచున్. ప్రాళేయాచల సుపుత్రి భక్తులగాచున్. ఒకసారి చెప్తాను. క్షిప్రావధానంలో పద్ధతి ఏమిటంటే ఆ పద్యం మొత్తం చెప్పిన తర్వాత అది ధారణ పట్టడం అంతటితో అయిపోయింది. చివరికి అన్ని ధారణ పట్టడం ఉండదు. అట్లా అన్నమాట. అది క్షిప్రావధానం పద్ధతి. ఇంతకుముందు కడిమెళ్ళ వారు కూడా ఒకసారి పద్యభారతలు చేశారు. ఎప్పటిదప్పుడే ఉంటుంది. సంపూర్ణ అవధారణలో మాత్రం అన్నీ చెప్పిన తర్వాత ధారణాంశాలను పట్టడం ఉంటుంది అన్నమాట. అట్లా జీవధారణ. సద్యోధారణ ఇది ఎప్పటిదప్పుడే అన్నమాట.
శ్రీలన్ ప్రేష్ఠత్వంబున్ లీలన్ గుప్పన్ మనంగా లేవిన్ బాపన్ మేలగు మేలగు ప్రేమాబ్ధిగత ప్రాళేయాచల సుపుత్రి పార్వతి తనరున్ భక్తులగాసం. సరే ఇంతటితోనే నిషిద్ధాక్షర అయిపోయింది. చేతనైనట్టు చెప్పాను. సమస్య సమస్య ఏదైనా పర్వాలేదు. తర్వాతి అంశం అది తోచింది నాకు అప్పుడు. తర్వాతి అంశం సమస్య. రాపర్తి ఝాన్సీ గారు ఆ అంశాన్ని ఇస్తారు. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. పెద్ద పండితులకు ముద్దురాజయ్యకు, పెద్ద పండితులకు ముద్దురాజయ్యకు నతులు నర్చద సవినయముగాను. ఈ సమస్య నిడిద ఇదిగో కాచుకునుము, పూరణమ్ము నర్చ పొందికగను. నమస్కారం అండి. నా సమస్య శివుని కంటి మంట శివమునర్చు, శివుని కంటి మంట శివమునర్చు. ఏ విధంగా అంటారు? శివుని కంటి మంట శివమునర్చు. శివుని కంటి వంట శివకు నచ్చు. శివుని కంటి వంట శివమునర్చు. శివుని కంటి వంట శివమునర్చు. హాయిగా ఆటవెల నేపథ్యంలో చక్కని అంశాన్ని ఇచ్చారు. శివుని కంటి మంట అది లోకానికి మంచి, శివం అంటే శుభాన్ని కలిగిస్తుందట. శివం ఉనర్చు క్షేమాన్ని కలిగిస్తుంది. మంట క్షేమాన్ని ఎట్లా కలిగిస్తుంది? ఒక్కసారి మంట మండినందుకే కదా మన్మధుడు రూపులేని వాడైనాడు. అదే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అవధానంలో ఉన్న గొప్పతనం. అందున సామరస్యంగా ఎటువంటి సమస్యనైనా పరిష్కరించడమే అవధానికి ఉన్నటువంటి ప్రతిభ. ఆ ప్రతిభను ఇప్పుడు రాజయ్య గారు నిరూపించుకుంటారు. ఎట్లా నిరూపించుకుంటారు? ముద్దుగా నిరూపించుకుంటారు. అందుకని ముద్దు రాజయ్య గారి సమస్య పూర్ణ వాటర్ నిర్వాహకులు మంచినీళ్ళు అందించారు. కించిత్ గంగాజలం. అయ్యా అవధాని గారు, అవధాని గారు చెప్పండి. ప్రశ్న కన్నా ముందు నీళ్లు. ఇప్పుడు శివుడు మృత్యుంజయుడు, కాలాంతకుడు కదా. మరి ఆయన విషం తాకుతుంటే పోతన గారు మాంగళ్యమ్మునంత మది నమ్మిదదా అంటారు. ఆయనే మృత్యుంజయుడైతే ఈవిడ మాంగళ్యానికి ఏమిటంటే సమస్య? రీసౌండ్తో సరే వినబడతలేదు. ఇప్పుడు శివుడు మృత్యుంజయుడు కదా, మరి మా విషం మింగే టైంలో విషం పార్వతీ మాత మాంగళ్యాన్ని ఎంత మది నమ్మినదో అని పోతనామాచుడు అన్నాడు కదా. ఆ అవసరం ఏముంది అని మన విట్టుబాబు గారి సంశయం. అంటే శివుని శక్తి ఎంతటిది అనేటువంటిది ఆమెకు తెలుసు. భర్త యొక్క శక్తి ఎంతో భార్యకు తెలుస్తుంది, వేరే వాళ్ళకు తెలియదు. వేరే వాళ్ళు వీడు బక్కటోడు, వీడికి ఏం తెలియదు అనుకుంటారు. కానీ అతను నిత్యం సహచర్యం చేసేటువంటి యొక్క భార్యకు తెలుస్తుంది. అట్లాగే ఆమె వాళ్ళిద్దరు వేరే వారు కాదు, అర్ధనారీశ్వరతత్వం. అందుకోసం ఆమె పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి ఇతను పూర్తిగా నమ్మింది అనమాట. మనం నమ్మకపోతుంటే మనుష్యుడు అనుకుంటాం, శివుడిని మనుష్యుడు అనుకొని అయ్యో మింగితే చచ్చిపోతాడు అనుకుంటాం. ఆయనకు చావు పుట్టుకలు లేనటువంటి వాడు, అన్నిటికీ అతీతుడు అనే సంగతి ఆమెకు తెలుసు కాబట్టి నమ్మింది. అట్లా అన్నమాట. మనం ఏంటంటే దేవుళ్ళని చూసేటప్పుడు కేవలంగా మన లెవెల్లోనే చూస్తాం. పురాణాలు అవి ఆపోషణ పట్టినటువంటి వాళ్ళ తత్వం తెలిసి, ఆధ్యాత్మిక తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఇంకో లెవెల్లో చూస్తారు. అట్లా అన్నమాట.
అక్కడ అది తేడా అన్నమాట. అయితే సైట్ శివుని కంటి మంట శివమునర్చు. శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రళయం అనే మనం అందరం అనుకుంటాం. అదే కానీ ఇక్కడ శుభం కలిగిస్తాడు అని సమస్యగా ఇచ్చారు ఝాన్సీగా. రామ శరము గూల్చే, రామ శరము గూల్చే రాక్షస కోటిని, రాక్షస కోటిని రాముడు శివుడు పరస్పరం ఒకరికొకరు భక్తులు. రాముణ్ణి శివుడు ఆంజనేయుడిగా జన్మించి పూజించాడు. రాముడు శివార్చన చేశాడు. రాముణ్ణి ఎత్తుకున్నారు శివుని విషయంలో. ప్రీతి నతడే, ప్రీతి 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 నతడే అంటే రాముడు శివారాముడు. ప్రీతి ప్రీతి నతడెలమి విభీషణునకు, ప్రీతి నతడెలమి విభీషణునకు శరణమిచ్చెను, శరణమిచ్చెను, శరణమిచ్చే శరణమిచ్చే శరణమిచ్చే. లోకంలో మామూలు వాళ్ళ కంటి మంటలు ఎదుటివాడి సంసారాన్ని కూల్చిపడేస్తాయి. కానీ సాక్షాత్తుగా పరమశివుని కంటి మంట ఈ లోకానికి క్షేమాన్నే ఇస్తుంది. అంత చక్కని సమస్య ఇచ్చారు చూడండి. పరమశివుని కంటి మంట లోకానికి శుభాన్ని కురుస్తుంది. శరణమిచ్చే శివుడు, శరణమిచ్చే శివుడు, జగతిని బ్రోవగా శివుడు, శరణమిచ్చ శివుడు జగతిని బ్రోవగా. శరణమిచ్చే ప్రేమ ప్రేమ జగతిని బ్రోవగా. అదే శివుని అగ్ని, శివుని కంటి మంట, శివుని కంటి మంట శివమునిచ్చే, శివుని కంటి మంట శివమునిచ్చే. అది చెప్తాను. శరణమిచ్చే శరణమిచ్చే శివుడు, శివుడు జగతిని బ్రో శివుడు
శివుడు జగతిని బ్రోవగా శరణమిచ్చే శరణమిచ్చే శివము జగతి కొసంగడి శివము జగతి కొసంగడి శివుని అగ్నిమంట శివము సంగే అది అది శివుని కంటి మంట శివమునర్చే శివమునర్చే శివుని మునర్చు. అగ్నిమంట శివమునర్చే శివమునర్చు అంటే శివుడు ఏంటంటే జగతి క్షేమాన్ని కూర్చేటువంటి శుభాన్ని కూర్చేటువంటి వాడు. అందుకోసం అగ్నిమంట అనేటువంటిది ఆ మదనుని కాల్వడం వల్ల ఏదైతే ఉన్నదో కొంత శాంతి అనేటువంటిది కలిగింది అన్నమాట జనాల యొక్క హృదయాలలో. ఆ మదన తాపాలు తగ్గినాయి దాంతోనే అని. తర్వాత ఇక మళ్ళీ ఇచ్చాడనుకోండి ఆమె యొక్క రతి యొక్క తాపాన్ని చూసి మళ్ళీ అది దీనికి మరొక రకంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు. అట్లా ఈ రామశరము గూర్చే ఆ రాక్షస కోటిని ప్రీతి నతడెలమి విభీషణుడు అని అన్నారు కదా. విభీషణ్ తీసేశారు రెండో పాదం తీసేశారు ప్రీతి మూడో పాదం ఏం చెప్పాను శరణమిచ్చే సరిపోయింది. జగతిని బ్రోవగా. శివమును సంగడి శివము జగతి కోసంగడి శివుడు అంటే అక్కడ శ్రీరాముడే శుభము సంగడి శివుడు అంటే అక్కడ శివంకరుడు లేక శుభంకరుడు అన్న అర్థంలో లోక కంటకులైనటువంటి వాళ్లను నాశనం చేశాడు ఆయన వధించాడు. ఎవరైతే సత్వగుణం ఉన్నటువంటి విభీషణుడికి శరణం ఇచ్చాడు వాళ్ళని కాచే బాధ్యత భగవంతునికి ఉంటుందన్నమాట. అట్లాగే ఇతడు ఎవరైతే లోకానికి అపకారం చేస్తారో వాడిని దహింపజేసినప్పుడు ఆమె నచ్చింది అన్నమాట. ఆమె మెచ్చింది అని చెప్పి సమస్య చెప్పండి ఒకసారి మళ్ళీ. ధన్యస్మి శివము శివుని అగ్ని శివుని అగ్ని మంట శివుని కంటి మంట శివమునర్చే ఆ విధంగా శివుని అగ్ని మంట శివమునర్చే అక్కడ అన్వయం కుదిరింది. అది ధారణ రామ శరముగుల్చ రాక్షస కోటిని ప్రీతి శరణు ప్రీతి నతడే రాముడు అన్నమాట. ప్రీతి నతడొసగే విభీషణునకు శరణమెలమి ప్రీతి నతడెలమి విభీషణునకు శరణమిచ్చే శివమును జగతికి ప్రీతినిచ్చే శరణమిచ్చే శివము జగమునొసంగగా శివము జగతి కొసంగగా శివుడు శివుని కంటి మంట శివము గూర్చే. శభాష్, బాగుందండి. సరిపోయింది. ధన్యస్మి. తరువాతి అంశం దత్తపది. ఈ అంశాన్ని ప్రముఖ కవి కౌండిన్య తిలక్ నిర్వహిస్తారు. శంకరం వందే జగద్గురుం. అవధాని గారికి నమస్సుమాంజలులు. వేదిక పైన ఉన్న పండితవరిలకు, వేదిక కింద ఉన్న పండితవరిలకు నా నమోవాకములు. ఈ మంటలు అవన్నీ కాస్త చల్లార్చుకుంటూ కాస్త సరదాగా ఓ పద్యం చెప్పాలని ఆశిస్తున్నాను. మీకు నేను ఇప్పుడు 4 పదాలు చెప్తాను. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్, అర్జున్,
ప్రభాస్, తారక్. ప్రభ మహేష్, అర్జున్, ప్రభాస్, తారక్. ఈ 4 తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్, తారక్. ఈ 4 పదాలను ఉపయోగించి ఇదే వరుసలో ఏదైనా పురాణాన్ని అన్వయిస్తూ లేదా మహాభారతాన్ని అన్వయిస్తూ వాళ్ళుగా కాకుండా పద్యం చెప్పండి. చిత్తం తమరు వృత్తం, లేదా వృత్తం తమరి చిత్తం. మహేష్ మహేష్, అర్జున్, మహేష్, అర్జున్, ప్రభాస్, తారక్. అర్జున, ప్రభ, తార. తారక్. తారక్. ఆ? ప్రభాస్, తారక్. తారక. జూనియర్ ఎన్టీఆర్ ని తారక్ అంటారు కదా. సరే సరే. పదాలన్నీ హలంతంగా ఇచ్చారు, అవసరమైతే అజంతంగా కూడా వాడుకోవచ్చు, తగ్గేది లేదు. మహేష్ మహేష్ కాకూడదు, ప్రభాస్ ప్రభాస్ కాకూడదు, అర్జున్ అర్జున్ కాకూడదు, అర్జున్ తారక్ అర్జున్ తారక్ కాకూడదు, తారకుడు తారక్ కాకూడదు. కాకూడదు. కానీ అందరూ రావాలి. ఇలగల భక్తకోటుల ఇలగల భక్తకోటుల మహేషుడు ఇలగల భక్తకోటుల మహేషుడు కావగా వారణాసిలో వెలసెను వారణాసిలో వెలసెను వారణాసిలో వెలసియు. ఏ అవధాని గారు నమస్కారం. వారణాసిలో వెలసి ఏరి అన్ని అవధాని గారు. వరుస మారితే అదే వరుసలో ఉండాలంట. అవధాని గారికి వినిపించట్లా. వారణాసిలో వెలసి అప్రస్తుతంగా వదిలేస్తున్నారా? అయ్యో, ఇది బాగుంది. అది బాగుంది. సరే కానివ్వండి. భక్త కోటుల మహేషుడు ఈ అడుగు అయిపోయింది. వారణాసిలో వెలసి వెలసి నిజ ప్రభల్చలగా అలాగా వేమరు వరగ వేమరు అవధాని గారు. శాంభవి వేమరు శాంభవి ప్రక్కగ్రాలగా వేమరు రాస్తున్నారా? అయ్యా నా విషయంలో వేమరు శాంభవి ప్రక్కగ్రాలగా. కాస్త ఆయనను కనికరించండి. చెప్పండి. అదే సంచాలకుల వారే సాయం అందించాలి, తప్పదు మరి. అంటే ఇందాక ఏదో విషం గురించి అనుకున్నాం కదా, ఇందాక విషం గురించి అనుకున్నాం కదా, ఇప్పుడు విషం దానికి అనుబంధంగా అదేదో తాగినవాడు మింగేయకుండా కంఠంలో ఎందుకండి ఉంచటం? ఏంటి అసలు రీసౌండ్? విషము తాగేయకుండా కంఠంలో ఎందుకు దాచాడు అని. కంఠంలో ఎందుకు ఆపారు అని ఆయనకు సందేహం. కంఠంలో ఎందుకంటే మరొకటి ఉన్నది, కంఠంలో అన్ని జగాలు ఆయన బొజ్జలో ఉంటాయి. కంఠంలో ఇక్కడ దిగుతే అయితే అవన్నీ నాశనం అయిపోతాయి. అందుకోసం అక్కడనే ఆపాడు అన్నమాట. అది మనక్షేమం కోసమే. విషాన్ని తాగింది మనక్షేమం కోసమే. ఆ అగ్నితో ఏదైతేనో మొదలుని కాల్చింది మనక్షేమం కోసమే. అదే అన్నమాట. బాగుంది. అది ప్రస్తుత ప్రసంగం వారికి మింగలేక కక్కలేక వచ్చి అవస్థ వచ్చి పడింది. ఇప్పుడు గ్రాలగా వెలసియు వెలసి
తర్వాత ఏమన్నా వెలసి 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 తర్వాత వెలసి నిజప్రభల్చలగా వెలసి నిజప్రభల్చలగా వేమరు వేమరు శాంభవి ప్రక్కగ్రాలగా వేమరు శాంభవి ప్రక్కగ్రాలగా ఇది కదా. తలపై అయ్యా మీరు మిగతా పదాలు గుర్తున్నాయా? ప్రభాస్, అర్జున్, ప్రభాస్, అర్జున్, తారక్ తారక గుర్తున్నాయి గుర్తు లేకుండా అడుగుతానులే. నేను చెప్పాను కదా ధారణ విషయంలో కొంచెం వెనుకకు పడుతున్నది అనే విషయం అది అట్లా అనమాట. తలపై గంగదాల్చి శుభ తలపై గంగదాల్చి తలపై గంగదాల్చి శుభ తారక మంత్రము శుభ తారక మంత్రము శుభ తారక మంత్రము చచ్చువారికే ఇక్కడ చచ్చువారికే అంటే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి ఈ క్యాషిలో అన్నమాట. తారక మంత్రము వారికే ఎలమి నొసంగి మీరు గమ్యం చేరేలోపు అర్జున్ని, ప్రభాస్ని కలవండి. ప్రభ వచ్చింది. ఎలమి నొసంగి నిత్యము ఎలమి నొసంగి అర్జున ఎలమి నొసంగి అవధాని గారి పరిస్థితి ఎట్లా ఉందంటే మల్టీ స్టారర్ సినిమా తీసినట్టుగా తీసిన ఉన్న వాళ్ళందరూ కూడా మల్టీ స్టారర్. ఎలమినొసంగి అర్జునము అర్జునం అంటే తెల్లంది అర్థం అన్నమాట. అర్జున మహీన యశంబునగ్రాలు ఈశ్వరా. ఇటుపక్క వాళ్ళకి ప్రభాస వినిపించలేదు. మరి ప్రభా రెండో పాదం మళ్ళీ వినిపించండి. చెప్పే కదా విలసిలుచున్నిజ ప్రఫల వేమరు శాంభవి ప్రక్కగ్రాలగా చెలంగు ప్రభల అదే ప్రభా
ప్రభాస కదా, ప్రభాసానా ప్రభన? ప్రభాస్ అండి. ప్రభాస అన్నారా? మీరు ప్రభల అంటే పాతకాలం కథానాయికి గుర్తొస్తుంది. ఆ, ప్రభాస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకుడు. అదే మార్చేసేసి పెద్ద ఏంటి అది. విలసిల్లుతున్ ప్రభాసహిత ప్రభా విలసిల్లుచున్ ప్రభాసహిత విలసిల్లుచున్ ప్రభాసహిత వేషము ప్రభాసహిత వేషముతో నిజపత్నిగ్రాలగా నిజపత్నియుక్తుడై అనండి. నిజపత్నియుక్తుడై నిజభక్తి అంటే పార్వతి సహితుడైన అర్థం అక్కడ, అంతేగా. నిజపత్నియుక్తుడై తర్వాత ఏం చెప్పాను? తలపై గంగగ్రాలగను తారకమంత్రము చచ్చువారికే ఎలమినుసంగి అర్జునమహీనము నౌ అహీనము కీర్తి చలంగునేశ్వరా అంతే కదా. ధారణ చేస్తారు మళ్ళీ చెప్పే కదా ఇప్పుడు. సరే మార్చమన్నా కదా, చెప్తా ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఎలమిని అదే ఇలగల భక్త కోటుల మహేషుని ఇట్లా ఇలగల భక్త కోటుల భక్త కోటుల మహేషునిగా తనరారి నిచ్చలున్ విలసిలుసున్ ప్రభాసయుత వేషముతో నిజపత్ని యొప్పగా తలపై కాల్చియును తారక మంత్రము చచ్చు వారికే ఇస్తాడన్నమాట. వారికే ఎలమినొసంగు ఎలమినొసంగి అర్జునమహీన యశంబును బొందు ఈశ్వరా. తర్వాతి అంశం వర్ణన అర్జునము అక్కడ శ్రీ విబికే మూర్తి గారు ఇస్తారు. వందే జగద్గురౌ సభాయై నమః. శంభును పొందు. రాష్ట్రీకులందరికీ కూడా నమస్సులు. వృద్ధ యువకులు మాటలలో ముద్దు, కవిత్వంలో రాజసం చూపించినటువంటి ముద్దు రాజయ్య గారికి సాధారణంగా కాశీలో గంగా ప్రవాహం అనేది ఉప్పొంగేది ఆగస్టు మొదటి వారం తర్వాత, అంటే మన చాంద్రమాన ప్రకారంగా శ్రావణ మాసం రావాలి. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాశీలో మీరు ఎవరైనా అడగండి, గంగా ప్రత్యేకంగా ఆషాఢ మాసం రాకుండగానే ఉప్పొంగుతూ వచ్చింది. దీనికి నా యొక్క అభ్యర్థన మీకేమిటయ్యా అంటే, అలా కాశీ ఉప్పొంగి రావడానికి కారణం ఏమిటి అంటే,
వద్దిపత్తి పద్మాకర్ గారి యొక్క అవధానాన్ని చూడాలనేటువంటి కోరికతో ఉవిళ్ళూరుతూ బాగుంది, ఉప్పొంగి చాలా బాగుంది. వచ్చిందేమో అనేటువంటి ఉత్ప్రేక్షతో మీ ఇష్టం వచ్చిన పద్యం చెప్పచ్చు. అంటే వద్దిపత్తి పద్మాకర్ గారి శతావధానం జరుగుతుందని సంతోషించి అది పొంగుతున్నది అన్నమాట. చూసి ఉప్పొంగి వస్తుందా అన్నట్టుగా గంగ వచ్చింది అన్నట్టే పొంగుతున్నా. అంటే ఆ అలంకారాన్ని కూడా మీరే ఇచ్చారు నాకు. పర్వాలేదు. సంస్కృతాంధ్ర విద్వాన్ మనీషులు శ్రీ బాలకృష్ణమూర్తి గారు, వారు నవోదయ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి పదవీ విరమణ గావించిన తర్వాత కాశీవాసం చేస్తూ ఇక్కడే కాశీలో కాలక్షేపం చేస్తున్నారు, స్వామివారి సేవలో తరిస్తున్నారు. వద్దిపత్తి దేంట్లో మీకు వృత్తం వేయలేదు. వద్దిపత్తి శతావధానము వారణాసిని వారణాసి తనర్చు వారణాసి తనర్పగా వారణాసిని వారణాసిని యొప్పునన్ వారణాసిని చెలంగునన్ వారణాసి చెలంగునన్ తద్దయున్ శుభవార్త తద్దయున్ శుభవార్త తద్దయున్ శుభవార్త విన్ననే తాను తద్దయున్ శుభవార్త విన్ననే తాను మోదపయోధిలో తద్దయున్ శుభవార్త విన్ననే తాను మోదపయోధిలో తాను మోదపయోధిలో పయోధిలో మోదపయోధి కించిద్దయన్ మదిదాల్చిద్దయన్ మదిదాల్చి గంగ కించిద్దయన్ మదిదాల్చి గంగ కించిద్దయన్ మదిదాల్చి గంగ కడు చెల్వుగా దరులంటుచున్ కడు చెల్వుగా దరులంటుచున్ కించిద్దయన్మది దాల్చి గంగ చిద్దయన్మది చిద్దయన్ దయన్ గని కదా దయన్ ధరించి గంగ ఎందుకు కించిద్దయన్ కించిద్దయన్ మదిదాల్చి గంగ కడు చెల్వుగా దరులంటుచున్ దరులంటుచున్ తద్దయున్ తద్దయుంగన విస్మయంబును తద్దయుంగన తద్దయుంగన విస్మయంబును
దరులంటుచున్ పొంగి అని రాలేదు ఇక్కడ. దరులంటుచున్ దరులంటుచున్ మత్త కోకిల తద్ద రూపం కూడా ఉన్నది. తద్ద పొంగుచునుండే తద్ద అనే రూపం కూడా ఉన్నది. తద్ద ఈ రెండు తద్ద కూడా ఉన్నది. తద్ద పొంగుచునుండే తద్దయుంకన పొంగుచుండెను. అట్లా తద్దయుంకన పొంగుచుండెను. తద్దయుంగన పొంగుచున్నది. తద్దయుంగన పొంగుచున్నది. ద్రష్టలంటే చూచాడు. ద్రష్టలబ్బురమందగన్. ద్రష్టలంటే చూచేవాళ్ళు అని అర్థం. చూచేవాళ్ళని అర్థం తీసుకున్నా. ద్రష్టలబ్బురమందగన్. జస్ట్ దాన్ని పట్టమంటారా? తర్వాత అంశం ఆశువు కుమారి మరుమాముల చిన్మయి అందిస్తారు. ఆశువు చెప్పండి. శ్రీమాత్రే నమః. పరమశివుడు భూలోకంలో భారతీ తీర్థస్వామిగా వెలసి ప్రణవనాదాన్ని ఉచ్చరించినప్పుడు ఆ ప్రకృతి పొందిన ఆనందానుభూతిని తెలుపగలరని కోరుతున్నాను. పరమశివుడు భూలోకంలో భారతీ తీర్థస్వామిగా వెలసి ప్రణవనాదాన్ని ఉచ్చరించినప్పుడు ఆ ప్రకృతి పొందిన ఆనందానుభూతిని భారతీత స్వామిగా అవతరించి ప్రణవనాదం చేసినప్పుడు పరమశివుడే భారతీ తీర్థస్వామిగా అవతరించి ప్రణవనాదాన్ని ఉచ్చరించినప్పుడు ప్రకృతి ఆ పులకరించిన విధానాన్ని మీ పద్యంలో మాకు అందించేది. అట్లా శంభుర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. సాక్షాత్తుగా పరమశివుడే ఆ ఆదిశంకరుల రూపంలో వచ్చారు. ఇప్పుడున్న పీఠాధిపతులందరూ కూడా ఆ పీఠాన్ని ఎవరెక్కితే వాళ్లే శంకరులు అవుతారు, ఆదిశంకర స్వరూపం అవుతారు. పరమశివుని స్వరూపంగా వారు ఈ లోకంలో నడయాడుతారు, ధర్మాన్ని నిలబెడతారు. పరమశివుడుగా వచ్చిన భారతీ తీర్థస్వామి వారు ప్రణవ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటే, జపిస్తూ ఉంటే ప్రకృతి పులకించిపోయిందట. ఆ పులకించిపోయిన ప్రకృతిని మీ పద్యంలో ఇవాళ ఆవిష్కరించారు. శంకరుడే శృంగగిరినాది శంకరునిగా వెలసే వెలసే ప్రణవనాదంబును వీనులలరా. శంకరుడే శృంగగిరినాది శంకరునిగా వెలసి ప్రణవనాదంబును వీనులలరా. చేయ వీనులలరా సలుప సలుప పరిసరంబుల నొప్పు. సలుప సలుప పరిసరంబుల నొప్పు. క్ష్మాజములును క్ష్మాజ వితతి క్ష్మాజ వితతి. విరుల విరుల తమమోదమును విరుల తమమోదమును దెల్పే. విరుల వికసనంబున విరుల విరుల వికసించి
విరుల వికసించి విరులు వికసింప మోదంబు విశదరీతి తెలిపే 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 గిరుల ప్రతిధ్వనుల్ చెలగె బిగులా. తర్వాతి అంశం న్యస్తాక్షరి. ప్రముఖ కవయిత్రి శ్రీమతి హట్టి భానుమతి గారు సమర్పిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. ఉభయ జగద్గురువుల పాదార విందాలకు సవినయంగా నమస్కరిస్తూ, గురువులు పెద్దలు శ్రీ ముద్దురాజయ్య గారు ఎప్పుడూ కూడా అమ్మ పలికిస్తుంది, అమ్మ పలుకులే నేను పలుకుతాను, నేను చేసేది ఏముంది చెప్తూ ఉంటారు చాలా వినయంగా. ఈరోజు కూడా అదే విషయాన్ని చెప్పారు. కాబట్టి వారు చెప్పిన ఇక్కడి అమ్మ శారదాంబను వర్ణించాలని కోరుతూ అక్షరాలు శ్రీరాజము. శ్రీరాజము 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 ఎవరిని మత్త వర్ణించాలి? కోకి అమ్మవారిని వర్ణించాలి. అమ్మవారు శారదా అమ్మవారినా శారదాంబ మత్త కోకిలలో మత్త కోకిలనా 1, 11, 2, 10 1, 11, 2, 10 10 మత్త కోకిలలో అమ్మవారి వర్ణన. అదే ఒకటవ పాదాలు పాదంలో 1, రెండవ పాదంలో 11, మూడవ పాదంలో 2, నాలుగవ పాదంలో 10. శ్రీరాజము 11, 2 ఒకటో పాదంలో 1వ అక్షరంగా శ్రీ, రెండవ పాదంలో 11వ అక్షరంగా రా, మూడవ పాదంలో 2వ అక్షరంగా జ, 4వ పాదంలో మళ్ళీ 10, 10వ అక్షరం ము. శ్రీరాజము అన్న శ్రీరాజము శ్రీరాజము 1, 11, 2, 10 సరే 4 అక్షరాలు ఇచ్చారు. మూడవ పాదంలో 2వ అక్షరంగా జా ఇవ్వడం వల్ల ప్రాసను వారు నిర్దేశించారు. శ్రీకరం బగు విద్య బొందగా. అవధాని గారు, శ్రీకరం బగు విద్య బొందగా మత్తేభం అది 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 కాదు కాదు ఇక్కడ 2 జా ఇచ్చారా? ఇక్కడ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మత్త కోకిల అన్నారు. మొదటి శ్రీ ఇక్కడ తర్వాత 11 ఇది అక్షరం రెండో పాదంలో, మూడో పాదంలో 2వ అక్షరం జా, కాబట్టి ప్రాస నిర్దేశించారని చెప్పాను. ప్రాస నిర్దేశించారు. జకార ప్రాస మత్త కోకిల వృత్తంలో కోరారు. అవధాని గారు, మొదటి పాదంలో మొదటి అక్షరం శ్రీ, అవధాని గారు, రెండవ పాదంలో 11వ అక్షరం రా, యతి కూడా వేశారు. యతి కూడా ఇక సంచాలకుల వారు సహాయం చేయాలి. శ్రీజనింపగజేయు విద్యను శ్రీజనింపగజేయు విద్యను శ్రీజనింపగజేయు విద్య విద్య వరిష్ఠరీతిగా పొందగా. శ్రీజనింపగజేయు విద్య వరిష్ఠరీతిగా పొందగా పొంద. శ్రీజనింపగజేయు విద్య వరిష్ఠ రీతిగా పొంద. ఎత్తుబడి చాలా బాగుంది. విభ్రాజితార్థములందు అప్రస్తుత ప్రాసంగికులు అలుగుతున్నారు. ఏంది అడగండి అడగండి అలుగుతున్నారు. అడగడం తర్వాత ముందు అలుగుతున్నారు. ధర్మరాజు కన్నా ఎక్కువ అలకొస్తుంది ఏ ఎరుంగని అన్నట్టుగా
వాటిని మీరు పట్టించుకోవడం లేదని అడుగుతున్నారు. అయ్యా అవధాని గారు, మీకు నిషేధం ఇష్టమా నిర్దేశం ఇష్టమా? మీకు నిషేధము ఇష్టమా నిర్దేశం ఇష్టమా? కొన్ని సందర్భాలు నిషేధము, కొన్ని సందర్భాలు నిర్దేశం. సందర్భాన్ని బట్టి ఉంటుంది. అయ్యా నువ్వు తీసుకువచ్చి నాకు బాటలు ఇస్తావు, నిషేధం అంట. అందుకే వారు మీరు అప్పుడప్పుడు మిమ్మల్ని నిషేధిస్తున్నారు. అక్కడ ముళ్ళున్నాయి పోకు కూర్చుకుంటాయి అంటే అప్పుడైతే నిర్దేశం కావాలి నాకు. సందర్భాన్ని బట్టి నిషేధాలు అనేటువంటి నిర్ణయింపబడతవి. అవధాని గారు ఏం చెప్పారంటే కొన్నిసార్లు అది మంచిది, కొన్నిసార్లు ఇది మంచిది అని. అందుకే కొన్నిసార్లు అప్రస్తుత ప్రాసంగికుడిని నిషేధిస్తున్నారు. నాన్ వెజ్ తిని అని బలవంతం చేశారు కాలేజీలో ఉండగా. అది నాకు నిషేధం చేసేదాన్ని నేను. అంటే నాకేమనిపిస్తుంది అంటే అది నిషేధం కాదు, నువ్వు మాట్లాడు కానీ నిర్దేశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మా గురువులు రంగాచార్య అయినటువంటి వారు ఏదైతే ఉన్నది చదవండి మీకు మంచిగా ఉంటుంది, దీంతో మార్కులు వస్తాయి, ధ్వని అటువంటి వాటిని చెప్పినప్పుడు ఏదైతే ఉన్నదో అది నిర్దేశాన్ని పాటించాను గురువుల యొక్క ఆజ్ఞను. సందర్భాన్ని బట్టి నిషేధం నిర్దేశం ఉంటుంది. అన్నిటికీ ఏంటంటే పెళ్ళికి పిడుక్కు ఒకటే మంత్రం ఉండదు. అది అట్లా రైట్. జనింపగజేయు విద్య వరిష్ఠ రీతిగా పొంద. విభ్రాజితధ్వములందునొజ్జలు 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 నొజ్జలు పాఠముల్గరూపంగా. ఇక్కడ ఏం చేయాలి 11 కదా. ఇద్దరు 11 అక్షరం కదరా. భ్రాజితధ్వమునందు రొజ్జలు. అది ఆలోచించే మీరు భ్రా వేశారు కదా ప్రథమాక్షరంగా. యతి స్థానంలో రావాలని విభ్రాజిత అని రెండవ పాదం ప్రథమాక్షరంలో భ్రా. విభ్రాజితధ్వమునందు నొజ్జ. అంటే 11 కదా అక్కడ. విరామహీనత పాఠముల్. విరామహీనత పాఠముల్. విరామం లేకుండా పాఠాలు చెప్తుండగా విరామహీనత పాఠముల్. అలసట లేని గురువు అన్నమాట. విరామహీనత పాఠముల్. అక్కడ జా అన్నాడు కదా, ఇక్కడ రెండోది మూడో దాంట్లో జా అన్నాడు. అదే అంటే దాని పదం ఎనుకోవద్దా. పాఠముల్. ఇట్లాంటి సమయంలో అడగాలి. వారు చెప్తున్నప్పుడు అడుగుతున్నారు. అయ్యా అవధాని గారు, రాజదున్నత రీతి చెప్పగా. రాజదున్నత నేను అప్రస్తుతుండే. రాజదున్నత రీతి చెప్ప. రాజదున్నత రీతి చెప్ప. రాజత్ ఉన్నది సంవత్సరం. రాజదున్నత రీతి చెప్ప.
కరంబు రాజదున్నత రీతి చెప్ప కరంబు కరంబుగా ఎక్కువ కరంబుగా నామది నిల్వ కరంబుగా నామది నిల్వ కరంబుగా నామది నిల్వ నిల్వగా కరంబుగా నామది నిల్వగా కరంబుగా నామది నిల్వ కరంబుగా అనవచ్చు కరంబుగా కరంబు నామది నిల్వ 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 కరంబు నిల్వ అంభోజ అంభోజ భవ అంభోజ అంభోజ ప్రోద్భవ పత్ని శారద అంభోజ ప్రోద్భవ పత్ని అంభోజ అంభోజ ప్రోద్భవ పత్ని నా అంభోజ ప్రోద్భవ పత్ని నీద అంభోజ ప్రోద్భవ పత్ని నీదయ ఆ ప్రా అనేటువంటి దానికి ఎక్సెప్షన్ అన్నది గురువు అవసరమైతే గురువు చేసుకోవచ్చు లేకుండా లఘు చేసుకోవచ్చు దానికి ఉంది ఎక్సెప్షను ప్రాకు హ్రాకు రెండింటికి ఎక్సెప్షన్ అన్నది ఛందస్సులో చెప్పబడ్డది అది భోజ ప్రోద్భవ పత్ని నీదయ నీదయ భోజ ప్రోద్భవ పత్ని నీదయ నీదయ అవధాని గారు ఇంకొక ప్రశ్న అడగొచ్చా? పూర్ణరి అవధాని గారు ఒక ప్రశ్న అడగొచ్చా? వారు పూర్ణ శబ్దాన్ని ప్రయోగిస్తూ పూర్ణంగా దాంట్లో నిమగ్నమై ఉన్నారు. భోజ భోపత్ని మోదమొప్ప కనంగదే మోదమొప్ప నీదయ మోదమొప్పగా కావవే దయాన్ దయతో నీ దయతో సరిపోయింది కదా కారణం చేద్దాం ప్రయత్నం చేస్తా అదేం లేదు తట్టుకుంటే ఉంటాను మీరు అది శ్రీ పదమంటారు చంద్రభాషకు పోను కానీ చంద్రభాష ఇప్పుడు ఛందో భాషణం శ్రీ బైరపనేని పోతరాజు గారు ప్రముఖ పద్య కవి వారు ఛందో భాషణం మంచి పద్య కవి శృంగేరి జగద్గురు పాదాలకు నా కోటి నమస్కారాలతో అయ్యా ముద్దురాజయ్య గారు మీ ముందు ఛందో భాషణం అంటే సూర్యుడి ముందు దివిటీలు పెట్టినట్టే నా ప్రయత్నం నేను చేస్తాను. పద్యాలు చెప్పండి అడగండి ప్రశ్న కథగా చెప్పుమా కాశికాపురమునన్ కావ్యక్రమం బంతయున్ అంటే కథగా చెప్పుమా కాశికాపురమునన్ కావ్యక్రమం బంతయున్ ప్రథితం వైన తదీయగాథను వచింపన్ ప్రథితం వైన తదీయగాథను వచింపన్ శక్యమే వచింపన్ పద్యమందిప్పుడే
చాలా బాగా చెప్పారు. పృథివీ మండలమేలుచో పృథివీ మండలమేలుచో కలుగునే విద్యుల్లతా వెల్గులే. పృథ్వీ మండల మేలుచో కలుగునే విద్యుల్లత వెలుగులే. వెలుగులే మిశ్రమ సమాసం. పృథివీ సరిగా విద్యుల్లత వెలుగులు బాలేదు. కాంతులే. పృథివీ మండలం పృథివీ మండలమేలుచో కలుగునే విద్యుల్లతా కాంతులే. విద్యుల్లత కాంతులే. పృథివీ మండల మేలుచో కలుగునే విద్యుల్లత కాంతులే. ప్రథితంబౌచు సునీతియుక్తమైన ప్రాపించు నవ్వెల్లయున్. రెండో పదం చెప్పారు కదా, అయిపోయింది. నీతితో పరిపాలించినప్పుడు అవన్నీ కలుగుతాయి తప్పకుండా. అవినీతి మార్గాన్ని కూడా కలగవు. ధన్యవాదాలండి. చివరిగా మన అప్రస్తుత ప్రాసంగికులు విట్టుబాబు ఏమైనా అడగాలనుకుంటే, సో ఇంతటితో ఈ క్షిప్రావధానం సంపూర్తి అయింది. 1 గంటలో చాలా శీఘ్రంగా ముగించారు. అద్భుతం. ఈ ధారణ దీనికి ఉండదు. క్షిప్రావధానానికి మళ్ళీ చివరి ధారణ ఇప్పటి పద్యం అప్పుడే అప్పచెప్పడం ఉంటుంది. ఇంతటితో ఈ అవధానం సంపూర్తి అయినట్టే. మన సంధానకర్త మర్మాముల దత్తాత్రేయ శర్మ గారి ముగింపు వాక్యాలతో సభను ముగించుకుందాం. నేను మొదటిగా చెప్పాను ఏంటంటే, వయసు పడడం వల్ల కొంత ధారలోపం కలగవచ్చు, భావం ఉన్నా కానీ తన ధారణ లోపం అయితే కలుగుతుంది. 74 దాటినాయి. అందుకోసం నా శక్తి మేరకు చేశాను, అమ్మవారు కరుణించినట్లు. ఇంత వయోభారంలో కూడా ఎంతో అద్భుతమైన పద్యాలను వారు వెలయించారు. ముద్దు రాజయ్య గారు విద్వత్ కవి. నిజానికి ఇవాళ అవధానం చేస్తున్నటువంటి ఎంతోమంది అవధానులకు, శతావధానులకు నిషిద్ధాక్షరి, అలాగే యాంత్రిక గణితము ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఎలా అవధానాన్ని నిర్వహించాలో సుశిక్షణ ఇస్తున్నటువంటి మంచి పండితులు వారు. ఇప్పుడు ఇంత వయస్సులో కూడా అవధానం చేయడానికి ముందుకు రావడమే ఒక గొప్ప అదృష్టం. ధారణ ఈ అవధానంలో ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్క పాదం ఒక్కొక్క ఆవృత్తిలో చెప్పుకుంటూ వచ్చి దాని ధారణలో నిలుపుకొని, 2వ పాదంలో ఇంకొక పాదం, 3వ పాదంలో 1, 2 పాదాలు పూర్తి చేస్తే అది ధారణకు నిలుస్తుంది. అప్పటికప్పుడే పద్యం మొత్తం చెప్పడం వల్ల ధారణలో కొంత ఇబ్బంది ఎవరికైనా వస్తుంది. కానీ ఇక్కడ సమస్యను నిషిద్ధాక్షరిని, దత్తపదిని వారు ధారణ చేసి చూపించారు. మేమే సమయాభావం వల్ల మిగతా 2 అంశాలు మినహాయించమని కోరాం. వారు అది కూడా చేయగలరు. ఈ విధంగా ఈ అవధాన సప్తాహంలో మొదటి అవధానం దిగ్విజయంగా పూర్తయిందని సభాముఖంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షం వహించి తాము మంచి సూచనలను అడుగడుగున ఇస్తూ చక్కగా అవధానాన్ని కొనసాగేటట్టు చేసినటువంటి ఫణీంద్ర గారికి, ప్రాస్తికులుగా పాల్గొన్నటువంటి పండిత వర్యులందరికీ మంచి ప్రశ్నలను సంధించారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రాశ్నికులకు, అవధాని గారికి సత్కారం తర్వాతి సభలలో ఉంటుంది. అది నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు, మీకు నిర్ణయం చేస్తారు. ఈ ప్రథమ అవధానం సప్తాహంలో ముగిసింది. ఇప్పుడు అందరూ కూడా భోజనాలకు వెళ్ళవచ్చు. తర్వాత ఒక చిన్న ప్రకటన ఉంది. ఏమిటంటే, ఈ అవధానంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రాశ్నికులకు అందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ని, తర్వాత వాళ్ళకి సంబంధించిన సంభారాలను
ఇప్పుడు అందజేయాలనుకున్నాం కానీ ఇప్పుడు కాలాతీతం అయింది కనుక రేపు ఉదయాన్నే ఆ పని ఉంటుంది. దయచేసి ప్రాశ్నికులంతా అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం. ఉదయాన్నే ఆ పని చేద్దాం. అది చేసిన తర్వాతనే మనకు ఆ శతావధానానికి స్వాగత సభ ఉంటుంది. ఆ తర్వాత శతావధానం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం ముగిసిందని మరొకమారు ప్రకటిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.